పేద మధ్యతరగతి ప్రజలకు డబ్బు ఆశ చూపించి వేల కోట్లు దోచుకొని చేతులెత్తేసిన ఒక సంస్థ భూముల్లో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. కోట్ల విలువ చేసే జామాయిల్ ఎర్రచందనం చెట్లు యథేచ్ఛగా నరికి తరలిస్తున్నారు. ఇదంతా ఏ మారుమూల ప్రదేశమో కాదు. వందల మంది కూలీలతో పుష్ప రేంజ్లో లారీలతో కలప తరలించి అమ్ముకుంటున్నారు. దీని మీద పోలీసులకు ఫిర్యాదు అందితే ఎలా స్పందించారో తెలిస్తే విస్తుపోతారు. ఇంతకీ ఈ భూములు ఎవరివి? దోపిడీకి పాల్పడుతుందెవరు? 99 టీవీ స్పెషల్ ఫోకస్. రూపాయి పెట్టుబడికి 10 రూపాయలంటూ 15 ఏళ్ల కిందట తెలుగు రాష్ట్రాల్లో వేల కోట్ల దోపిడీకి తెరతీసింది అగ్రిగోల్డ్ సంస్థ. ఒక్క నెల్లూరు జిల్లాలోనే 200 కోట్లు వసూలు చేసి 3,380 ఎకరాలు కొన్నది. ఒక్క ఉదయగిరి నియోజకవర్గంలోనే 450 ఎకరాలు దాకా కొన్నట్టు తెలుస్తోంది. దీని మీద వచ్చే ఆదాయం సభ్యులకు పంచుతామని చెప్పి ఆ తర్వాత చేతులెత్తేసింది. పెట్టుబడులు పెట్టి మోసపోయిన వాళ్లు కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. ఏజెంట్లు రోడ్డున పడ్డారు. ప్రభుత్వాలు మారుతున్నా బాధితులకు న్యాయం జరగలేదు. ఈ భూముల్లోనే ఇప్పుడు అక్రమార్కులు యథేచ్ఛగా కలప నరుకుతున్నారు. ఏపీ ప్రభుత్వం అగ్రిగోల్డ్ ఆస్తులను అటాచ్ చేసింది. ఈ కేసు సిఐడి విచారణలో ఉంది. ప్రభుత్వం ఈ ఆస్తులను ఒక్కొక్కటిగా అమ్మి బాధితులకు వాళ్ల సొమ్ము వెనక్కిస్తోంది. అయితే ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు పక్కనే ఉన్న కడియంపాడు, భాస్కరపురం, వరికుంటపాడు గ్రామాల్లో సుమారు 250 ఎకరాల్లో అప్పట్లో జామాయిల్, ఎర్రచందనం, మామిడి మొక్కలు వేశారు అగ్రిగోల్డ్ యజమానులు. ఇప్పుడవి భారీ వృక్షాలుగా మారాయి. ఇంకేముంది, అక్రమార్కుల కళ్లు ఈ చెట్ల మీద పడ్డాయి. రోజుకు 300 మంది కూలీలతో జామాయిల్ చెట్లు నరికి లారీలలో తరలిస్తున్నారు. ఎకరాకు 10 లక్షల వరకు కొల్లగొడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో నేతలకు తెలియకుండా జరుగుతున్నదా అనేదే అసలు ప్రశ్న. మరోవైపు ఇదే నియోజకవర్గంలోని తూర్పు దూబగుంటలో ఎర్రచందనం చెట్లు కూడా మాయమైపోతున్నాయి. అక్కడ కూడా అప్పట్లో అగ్రిగోల్డ్ భూముల్లో ఎర్రచందనం మొక్కలు నాటారు. ఈ మధ్యనే ఎర్రచందనం భారీగా తరలించారనే ఆరోపణలున్నాయి. పోలీసులు దాడులు చేసి కొన్ని ఎర్రచందనం దుంగల్ని పట్టుకున్నా అవి నామమాత్రమేనంటున్నారు స్థానికులు. ఈ మొత్తం కలప విషయం మీద సిఐడి ఆరా తీసింది. తమ ఆధీనంలో ఉన్న భూముల్లో ఇంత పెద్ద ఎత్తున అక్రమంగా కలపను తరలించడం మీద స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది సిఐడి. ఇంకోవైపు కమ్యూనిస్టు నాయకులు ఈ ప్రాంతాన్ని పరిశీలించి రెవెన్యూ పోలీసుల అధికారులకు ఫిర్యాదు చేయడానికి వెడితే సరైన స్పందన కనపడకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చెట్ల నరికివేత వెనక ఉన్న వాళ్ల మీద చర్యలకు డిమాండ్ చేశారు. మీ దగ్గర నుంచి నేను కంప్లైంట్ తీసుకుంటే నన్ను ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఉంది. దయవుంచి నాకు కంప్లైంట్ ఏం కాదండి, సార్ వాళ్ళకి ఏదైనా మీ రిజిస్టర్ పోస్టర్ పంపించుకోండి అని చెప్పినటువంటి పరిస్థితి ఆ సార్ చెప్పాడు. ఇప్పుడు కూడా ఎస్ఐ గారు ఉన్నారంటే లేరు సార్, స్టేషన్కి వస్తాం కంప్లైంట్ తీసుకుంటుంటే ఎస్ఐ గారిని పిలవండి, ఎస్ఐ గారికి ఫోన్ చేయండి అని చెప్తున్నారు. ఎస్ఐ తప్పించుకున్నాడు. ఎస్ఐ ఏమో ఆల్రెడీ ఎస్ఐ గారికి కూడా మేము వస్తున్నాం, ఈరోజు ఉండండి, మా రాష్ట్ర గౌరవాధ్యక్షులు సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి వస్తున్నారు సార్, ఉండండి అని కూడా ఆయన రిక్వెస్ట్ చేశాం. మరి ఇక్కడ ఎంత దారుణంగా జరుగుతుందో ఈ దోపిడీ మీరు అర్థం చేసుకోండి. ఆయన పాపం చిన్న ఉద్యోగం అని చెప్పి నిన్న నేను ఆ విషయాన్ని బయట పెట్టాల. ఈరోజు మళ్ళీ ఆయన మీరు ఎస్ఐ గారితో సార్ కంప్లైంట్ ఇస్తాం తీసుకొని పదండి సార్ అంటే మీరు ఎస్ఐ గారితో మాట్లాడుకోమని చెప్తున్నారు. ఎంత దారుణం అనేది ఇది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడిచినా అగ్రిగోల్డ్ బాధితులకు సాయం చేయటం మీద గానీ, అగ్రిగోల్డ్ ఆస్తులను కాపాడడంలో గానీ ముందడుగు పడలేదని బాధితులు ఆవేదనతో ఉన్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూముల్లో ప్రకృతి సంపదను అక్రమార్కులు దోచేస్తుంటే కూటమి ప్రభుత్వంలోని స్థానిక ఎమ్మెల్యేలు కానీ, నేతలు కానీ ఎందుకు మౌనంగా ఉన్నారనేది ప్రధాన ప్రశ్నగా మారింది. ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేసి అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలంటూ కమ్యూనిస్టు పార్టీ నాయకులు, ఎంఆర్ఓ పోలీస్ స్టేషన్ల ముందు నినదించారు. పారిశుద్ధ్యంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్య